ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధత ఇప్పుడు వాలంటీర్లో ఏర్పడినటువంటి నేపథ్యంలో వాలంటీర్లకు శుభవార్త చెప్తూ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుంది అంటూ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎవరైతే వాలంటీర్లు రిజైన్ చేశారో వాళ్ళు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు అసెంబ్లీ వేదికగా చేసుకొని వాలంటీర్ వ్యవస్థ మీద కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుంది అంటూ ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎన్నికల సమయంలో ఎవరైతే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ రాజీనామా చేస్తున్నారో వారికి కూడా ఇప్పుడు అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయా? అసలు వాలంటీర్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వాలంటీర్ వ్యవస్థ ఎలా కొనసాగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే బాబు గారు గతంలో కూడా చెప్పారు కదా, సో వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామనే మాట బాబు గారు చెప్పడం జరిగింది. ఆ వాలంటీర్లకు కూడా అందరికీ కూడా ఎవరు రాజీనామా చేయకండి అని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ మనకు డిఫరెన్స్ కూడా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గవర్నమెంట్లో ఒక వ్యవస్థలాగా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరైనా రావచ్చు, రేపొద్దున ఎవరు సీఎం అయినా కూడా వాళ్ళ గవర్నమెంట్కి ఒక వ్యవస్థలాగా పనిచేయాలనుకున్నప్పుడు సో వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మాట వినకూడదు, రాజీనామాలు చేయడానికి వెళ్ళకూడదు. కానీ అక్కడ ఏమైంది, వైసీపీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేశారు వాళ్ళు వాలంటీర్లు. అంటే రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులే బలవంతంగా మా చేత రాజీనామాలు చేయించారు అంటూ కూడా వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఆ రోజున వాళ్ళు ఓపెన్గా బయట చెప్పలేకపోయారు కదా, సో చెప్పచ్చు కదా. ఈవేళ రేపు సోషల్ మీడియా ఎంత అవేర్నెస్ ఉంది, ఒక వీడియో తీసి ఫేస్బుక్లో పెడితేనే అది ఫార్వర్డ్ చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండా ఉందనుకుంటామా? లేదు, ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ తెలుసు కూడా. సరే, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది యాక్చువల్లీ ప్రజల వరకు కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు ఆ రోజున వాళ్ళు, కానీ వాళ్ళు అలా చేయలేదు. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే శాసించాడో దాన్ని ఆచరించారు వీళ్ళు. సో వాళ్ళు ఎలా అనిపించారంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళే చెప్పారు, విజయసాయి రెడ్డి చెప్పాడు, ఓపెన్గానే చెప్పాడు, వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలనే డిక్లేర్ చేశాడు. సో దానికి భయపడి చేశామనన్నా కూడా నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు వ్యతిరేకించుండాలి. ఓకే, సో వ్యతిరేకించుండాలి, లేకుంటే అట్లీస్ట్ ఒక సోషల్ మీడియాలో ఎలాగైనా పోస్ట్ చేయొచ్చు, అది చేయలేకపోయారు. సో కొంతమంది ధైర్యంగా ఉన్నారు కదా, వాళ్ళని చూసైనా వీళ్ళు తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు అందరూ చేయలేదు కదా, సో మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు 1,00,000 మంది చేశారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు భయపడి చేశారు అనటం సమంజసం కాదని అనిపిస్తుంది. వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గానే చేశారంటే అనిపిస్తుంది ఆ రోజున. సో ఈ రోజున మళ్ళా వాళ్ళకి అందరికీ కూడా అసెంబ్లీ సాక్షిగా డోలా గారు చెప్పటం కానీ, సో ఆయన ఒక హామీ ఇవ్వటం కూడా, భరోసా ఇవ్వటం కూడా జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళకి రేపు పొద్దున 10,000 రూపాయలు రావటం, గౌరవ వేతనం, సో మిగతా ఎవరైనా మళ్ళీ రిక్రూట్ చేసే అవకాశం ఏమైనా అంటే తగ్గిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని ఏమైనా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎలా అండి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2,70,000 మందికి పైగా వాలంటీర్లు ఉన్న నేపథ్యంలో కొంతమంది అంటే 1,04,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మిగతా 1,70,000 వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారిని ఉంచేటువంటి అవకాశం ఉందా లేదా వారిని కూడా తొలగించి ఫ్రెష్గా రిక్రూట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే దీనిలో ఖచ్చితంగా బాబు గారు ఆ రోజైతే ఏదైతే చెప్పారో దానికి కట్టుబడే ఉంటారు. ఆయన మాట తప్పే మనిషి కాదు కాబట్టి, సో ఖచ్చితంగా ఆ రోజైతే బాబు గారు ఏం చెప్పారు, ఆయన మాట మీద ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆయన చెప్పినట్టు ఆ రోజు 10,000 చేస్తానన్నారు, అదేలాగా చేశారు. సో ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. వారిని తొలగించకుండా వారికి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా అదే చేస్తారు. 10,000 రూపాయలు ఇస్తానని చెప్పటమే కానివ్వండి, మేబీ ఇంకొద్దిగా అంటే 50 ఇండ్లకి ఒక 50 హౌసెస్కి ఒకళ్ళు అన్నట్టుండింది, ఇంకేమైనా కొంచెం పెంచుతారేమో. ఎందుకంటే గౌరవ వేతనం పెరిగింది, ఇంకోటి స్టాఫ్ 1 lakh మంది. అంటే మీరు ఇందాకే అన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి చెందిన వారే అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వైకాపాకు చెందినటువంటి వారిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగించేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా, అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పటం జరిగింది. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు రాజీనామా చేయలేదు అన్నప్పుడు సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటని తిరస్కరించినట్టే కదా. సో అలాంటప్పుడు వాళ్ళని వైసీపీ కార్యకర్తలని ఎలా అంటాం? అనలేము. వాళ్ళు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని తిరస్కరించారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, మేము గవర్నమెంట్లో భాగం కావాలని కోరుకుంటున్నట్టున్నారు. సో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజున ఏదైతే వాళ్ళు మాట మీద, బాబు గారి మాట మీదే కానివ్వండి, మనకు రాజకీయాలు అవసరం లేదు, మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, సో దానికి కట్టుబడి పనిచేస్తామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎవరు రాజీనామా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటాడో వస్తాడో రాడో అని వాళ్ళకి, అంటే వచ్చినా మమ్మల్ని తీసే అవకాశం ఆయనకు ఉండదు అనుకున్నారేమో. సరే, ఒకవేళ ఆ బాబు గారు వస్తే 10,000 రూపాయలు వస్తుంది, మేమెందుకు రాజీనామా చేయాలనేది వాళ్ళకు ఒక నమ్మకం. సో ఎందుకు ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటనేది వాళ్ళు గట్టిగా నమ్మారు. ఓకే, దీంతోనే వాళ్ళు ఇప్పటి వరకు కూడా కొనసాగించాలనే ఒక ప్రయత్నంతోనే ఉన్నారు. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు బహిరంగ సభలో, అప్పటికే రాజీనామా చేస్తున్నారు, ఒక వాలంటరీ 80 ఇండ్లకి చేయాలి అని అన్నాడు. ఆయన ఇచ్చే 5,000తో 80 హౌసెస్కి అతను వాలంటరీగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. అంటే రిజైన్ చేయించేసి ఉన్న వాళ్ళతో 80 ఇండ్లకి పని చేయించాలనేది ఆయన ముందే స్కెచ్ వేశాడు. సో వాళ్ళు ఎవరైతే అతని మాట విని మోసపోయిన వాళ్ళు నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి మాట విని నష్టపోయిన వాళ్ళే ఇప్పుడు కనపడుతున్నారు, అంటే రిజైన్ చేసిన వాలంటీర్లందరూ. సో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మాట వినకుండా, సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నమ్మారో, సో దాన్ని వాళ్ళు రిజైన్ చేయకుండా మేము గవర్నమెంట్లో ఒక వ్యవస్థలో మేము భాగం కావాలని వాళ్ళు ఏదైతే అనుకున్నారో, గవర్నమెంట్లో భాగంగా ఉండాలని అది వాళ్ళు కంటిన్యూ చేయాలనుకున్నారు. కాబట్టి ఈరోజు 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం రావటమే కానివ్వండి, వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఉంటారు కదా ఖచ్చితంగా. ఓకే, అంటే ఎన్నికల సమయంలో ఎవరైతే వాలంటీర్లు ఈ 1,04,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారో వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందా, లేదా ఆ స్థానాలను ఇంకా పెంచేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఖచ్చితంగా కొంచెం, అంటే 50 మందికి ఉన్నది అనేది కొంచెం పెరిగే అవకాశాలు అయితే కనపడుతుంటాయి. ఎందుకంటే గౌరవ వేతనం కూడా పెరిగింది, వాళ్ళకు కూడా కొంచెం వర్క్ కూడా ఉంటుంది కదా, ఇంకొంచెం ఎక్కువ హౌసెస్ ఇవ్వటమే, తక్కువైన వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకోవటం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో దానిలో కూడా కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, వాళ్ళకి అంటే బాబు గారు గతంలో కూడా చెప్పారు, వాలంటీర్స్గా ఉన్న వాళ్ళు గతంలో బాబు గారు చెప్పిన దానిలో కూడా, సో వీళ్ళకి ఏమైనా బెటర్మెంట్ దొరికినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా వాలంటీర్లుగా, వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని. అంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పులు జరగబోతున్నాయని, కొన్ని నియమ నిబంధనలు పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వచ్చినాయి. ఒక గ్రామానికి వచ్చేసి 5 వాలంటీర్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే, తప్పుడు వార్తలు వచ్చేటువంటి వస్తున్నాయి. కాబట్టి ఏంటి వాటి మీద ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కొన్ని ఎంత అయితే ఆ ఊర్లో ఆ జనాభా ఎన్ని హౌసెస్ ఉన్నాయి దాని ప్రకారం తీసుకుంటారు, కానీ గ్రామానికి 5 అనేది అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక గ్రామంలో 100 ఇళ్ళే ఉంటాయి, 100 మందే 100 ఇళ్ళే ఉండొచ్చు, ఒక గ్రామంలో 50 ఉండొచ్చు, ఒక గ్రామంలో 300 ఉండొచ్చు. ఇలా ఎక్కడ చిన్న గ్రామాలు ఉండొచ్చు, కొంచెం పెద్ద గ్రామాలు ఉండొచ్చు. దాన్ని సరిపడా ఉన్న